సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరి ఎఫెసు సంఘానికి ఏమన్నాడు? జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. తర్వాత స్మూర్ణ సంఘానికి ఏమన్నాడు? ఏమిస్తాడంట? మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. మరి దీనిని ఎవరు లక్ష్య పెట్టడం లేదు కదా. నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు అన్ని కావాలి, ఇది కావాలి, అది కావాలనే ఆశ మనకు ఉంది. కానీ మనకు కదా పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు లేదా రెండో మరణము వలన ఏ హానియు చెందకుండా, తర్వాత జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు. అంటే దేవునికి ఆ సంఘము పట్ల ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మరి విలువ దేవుడు ఇస్తూ, సంఘానికి ప్రేమిస్తూ, ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. హెచ్చరికను పంపించాడు, లేఖను పంపించాడు. మన సంఘం ఏం చేయాలి? మరి ఈరోజు మన సంఘానికే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘానికి ఈ వార్త, ఈ లేఖ వర్తిస్తుంది. ప్రతి సంఘానికి ఈ యొక్క లేఖ వర్తిస్తుంది. మరి ఎవరైతే ఆ సరి అయినటువంటి మార్గంలో వెళ్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయ. మరి కింద ఇంకొక సంఘం ఉందంట. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏం సంఘం అమ్మా ఇది? తుయతైరలో ఉన్న సంఘపు దూత. తుయతైర సంఘములో కదా, సంఘమునకు వ్రాసిన లేఖ. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూడండి, ఈ సంఘంలో మరి ఈ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడి వరకు అంత బాగుంది కదా. నీకు చాలా సహనం ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, మరి నీ క్రియలు అవి మంచివి నేను చూస్తున్నాను, అంత బాగుంది ఇక్కడ. అంటే మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. సంఘము నుంచి ఏ లోపము లేదు ఇక్కడ. కానీ ఒక చిన్న తప్పును మరి ఇక్కడ సరి చేసుకునే పరిస్థితి ఉంది. ఆ తప్పు ఏంటంటే, చదువు 20 వచనం. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుంచుచున్నది. అంటే దేవునిని ఆరాధిస్తూ విశ్వాసంలో బలపడినటువంటి మరి దాసులు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దాసులు, మరి విశ్వాసులు, మరి వీరిని మోసం చేస్తూ ఉంది. అంటే ప్రవచిస్తూ ఉందంట. ఒక ప్రవక్తిని ఇప్పుడు చాలా సంఘాల్లో దైవజనునికి కూడా వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అందులో నిజమైన ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినిలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈమె ఎవరి వలన ప్రవక్తిని అంటే యెజబెలను స్త్రీని, ఆమె పేరు, ఆమె మోసం చేస్తుందంట. ఎలాంటి మోసము? జారత్వమును చేయుటకును, బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. కొంతమంది సంఘాల్లో మరి ఎంతో వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి
ప్రార్థన చేసి వారికి ప్రవచించి వారికి తోచింది చెప్తూ ఉంటారు. అంటే వారి మనస్సులో వచ్చింది చెప్పి వారిని తప్పుడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అది వారి తప్పు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క ప్రభావము చేత వారు తప్పిపోవడానికి, వారిని చెదరగొట్టడానికి ఇలాంటి సాతాను ప్రభావాలు ఉంటాయి అన్ని సంఘాల్లో. కాబట్టి విశ్వాసి అలాంటి వారిని గమనించాలి, అలాంటి వారికి దూరంగా ఉండాలి, ఏకీభవించకూడదు, వాటిని నమ్మకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, ఏమంటా? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఏమంటా? నేను సమయం ఇచ్చినా కూడా మరి ఆ సమయాన్ని వ్యర్థము చేసుకుందంట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. హల్లెలూయా. చాలామందికి దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందడానికి. దేవుని మోసం చేస్తున్నవారు, కానీ వారు మారు మనసు పొందలేదు. హల్లెలూయా. తర్వాత 22, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని. చూడండి, ఇక్కడ ఎందుకు ఇంత భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది వీటిని అండర్లైన్ చేసుకొని వీటిని డిబేట్లో కదా వాదన చేస్తూ ఉంటారు. మీ దేవుడు ఇట్లా, మీ దేవుడు ఇట్లా. ఎందుకు చేశాడు ఇట్లా? సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దాసులను వారు చెడు మార్గంలో వెళ్ళడానికి ప్రేరేపిస్తూ వారిని భ్రమ పెడుతుంది. అంటే దేవుని పేరిట ప్రవచిస్తుంది. ఎవరైనా సరే దేవుని పేరిట ప్రవచిస్తే వారు నమ్మకుండా ఉంటారా? దేవుని పేరు చెప్తుంది, యెహోవా పేరిట పలుకుతుంది, నమ్మకుండా ఉంటారా? నమ్ముతారు. కానీ ఆమె నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా గ్రహించే జ్ఞానము లేకపోవడం వల్ల చాలామంది పడిపోతున్నారు, చాలామంది మోసపోతూ ఉన్నారు. అందుకే ఈ సంఘములో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు? నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. హల్లెలూయా. అందుకనే మరి ఏమంటాడు ఇక్కడ? బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి. హల్లెలూయా. అంటే వారు దేవుని ప్రజలను మోసం చేయొచ్చు, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయొచ్చు, సంఘాన్ని ఆటంకం పరచవచ్చు. మరి ఇవన్నీ దేవుడు చూస్తూ ఊరుకోడంట. ఏం చేస్తాడంట? వారిని శిక్షిస్తాడంట. అందుకని ఈ సంఘములో మరి చూసినప్పుడు మరి అలాంటి ప్రజలు మరి ఉన్నప్పుడు మరి దేవుడు మరి వారికి లేఖ రాసి పంపుతూ ఉన్నాడు. ఎందుకంటే దాన్ని సరి చేసుకోవాలి, మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క పెడతాడు. బ్రదర్ పొరపాటున జరిగిపోయింది బ్రదర్, లేదమ్మా, ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా మారు మనసు పొందు, వదిలేయి. నీకు అవసరం లేదు ఆ సహవాసం, నీకు అవసరం లేదు ఆ చెడు పనులు, నీకు అవసరం లేదు ఆ మాటలు, నీకు అవసరం లేదు ఆ యొక్క ఆటంకపరచడం, ద్వేషము, కోపం, ఇవన్నీ అవసరం లేదంట. వీటిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు వారిని శిక్షిస్తాడు. ఇది పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి మాటలు. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. కొంతమందికి బాధ వస్తుంది, కోపం వస్తుంది మాటకి. కానీ సంఘమును పాడు చేసే ఎవరినైనా కూడా దేవుడు విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. హల్లెలూయా.